ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మరి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాకి సంబంధించి సీనియర్ మంత్రి, 40 సంవత్సరాలు ఖమ్మం జిల్లా అడుగడుగు తెలిసిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య భూమిక పోషిస్తూ మరి ఖమ్మం జిల్లాతో పాటు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి మరి అన్ని రకాలుగా ఒకవైపు మరి డ్రైనేజ్తో పాటు, డ్రింకింగ్ వాటర్తో పాటు, విద్యతో పాటు, వైద్యంతో పాటు పర్యాటకంగా కూడా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఉన్న ఫండ్స్తో సహా, అదేవిధంగా కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్లు వస్తాయి, ఏ రకంగా వస్తాయని చెప్పి ఆలోచించి ఈ రకంగా ప్రకృతి సిద్ధమైన కాలువలని గతంలో పూర్తి చేస్తే మరి మొన్న వచ్చిన వర్షాలకి మన ఇళ్లలోకి నీరు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. వాటిని అన్నిటి కూడా పునరుద్ధరించి మరొక్కసారి అలాంటి కార్యక్రమం రావద్దు, అలా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒకవైపు మున్నేరు మీద మరి కట్టల కాలువకి మున్నేరుకి అటువైపు ఇటువైపు మరి గొడవలు కడుతూ ఇక్కడ కూడా ఏదైతే లకారం చెరువు దాకా, అదేవిధంగా దంశాలాపురం దాకా కూడా కాలువని పునరుద్ధరిస్తూ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్న విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరి వరదలు వచ్చినప్పుడు వారు స్వయంగా చూశారు కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంటని చెప్పేసి ఆలోచించి కేంద్రం నుంచి వచ్చే నిధులేంటి, మన రాష్ట్రం నుంచి వచ్చే నిధులేంటి అని చెప్పేసి ఈ రకంగా ఇక్కడ చేస్తూ ఇక్కడున్న ఒకే ఒక్క మండలం రఘునాథపల్లెం మండలానికి ఏ నీరు రాదు, మరి అక్కడున్న పొలాలకు కూడా మరి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి 65 కోట్లతో ఈరోజు నాగార్జున సాగర్ కాలువ దగ్గర, వెంకటాయపాలెం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి సుమారు 4-5 వేల ఎకరాలకి నీరు ఇవ్వడం కోసం మరి సంక్రాంతిలో శంకుస్థాపన చేసి ఉగాది రోజు పూర్తవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తూ మరి అక్కడ వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చెందాలని చెప్పి చూస్తున్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే కాదు, మన జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మరి అదేవిధంగా పాలేరు దాకా తీసుకువచ్చి పాలేరు కాలువలో మరి మొత్తం ఖమ్మం జిల్లాని స్థిరీకరించాలని, నాగార్జున సాగర్ ఆయకట్టుని స్థిరీకరించాలని చెప్పి ఒక పెద్ద లక్ష్యంతో పనిచేస్తూ 10,000 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాలకు కూడా నీళ్ళవని గత ప్రభుత్వానికి మరి తగిన విధంగా సమాధానం చెప్తూ 3 నెలల్లోనే మరి 100 కిలోమీటర్లు పూర్తయిన కాలువని, 3 చోట్ల పంప్ హౌజులు ఉన్న కాలువని మరి తీసుకొచ్చి వైరా దాకా తీసుకొచ్చి ఈరోజు వారు పెట్టిన 10,000 కోట్లని సద్వినియోగం చేస్తూ ఈనాడు నీళ్లు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. 100 కోట్లతోటే 10,000 కోట్లతో దుర్వినియోగై 10 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎందుకు పనికిరాని ప్రాజెక్టుని 100 కోట్లతో ఈరోజు మరి వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి. అంత ప్రణాళికాబద్ధంగా, అంత ఆలోచన విధంగా మరి ఈనాడు ఒకవైపు హైవేస్ చూస్తే ఖమ్మం చుట్టూ హైవేలే పెరుగు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ఖమ్మంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ప్రాజెక్టులు, జిల్లా మీద పర్యాటక కేంద్రం, వెలుగుమట్టలో పర్యాటక కేంద్రం, అక్కడ కేబుల్ బ్రిడ్జి, ఈ రకంగా ఖమ్మంలో చూస్తే మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న మరి ఈ ప్రభుత్వం, దాంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్న మన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుముందు కూడా అనేక ప్రణాళికలు మరి వారి మనసులో ఉన్నాయి. ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తే ఈ ప్రజలకు మనం ఉపయోగపడతాం అని చెప్పి ఆలోచిస్తున్న వ్యక్తికి మనందరం కూడా పూర్తి అండదండలు ఇచ్చి వారికి సహకరించి అభివృద్ధిలో మనందరం కూడా పాల్పంచుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు